హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇక నుంచి లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అండి. దానికి మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా హస్బెండ్కి స్టాఫ్ ఇచ్చిన గిఫ్ట్స్ మరియు నేను రోజు చేసే ఇంట్లో పనులు మీకు చూపిస్తాను. మార్నింగ్ టైంలో కిచెన్లో వర్క్ చేయడం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీకు కూడా మార్నింగ్ కుకింగ్ అంటే ఇష్టమా? కామెంట్లో చెప్పండి. కుకింగ్లో కూడా నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ కదండి. మనం బయట ఫుడ్ ఎంత తిన్నా ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది కదండి. ఇక్కడైతే సాంబార్కి వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెడుతున్నానండి. ఇంకా పప్పు కూడా విజిల్ వేయించాను, అది కూడా ఉడికిపోయిందండి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేస్తాను. ఇంకా పప్పు మొత్తం స్మాష్ చేసేసి ఆ ఉడికించిన ముక్కల్లో వేసేసానండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా సాంబార్ చేయడం. మీరైతే ఎలా చేస్తారండి సాంబారు? కొంచెం మరిగిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసాను. మరిగిపోయిందండి. తర్వాత తాలింపు పెట్టేస్తున్నా. ఇదిగోండి. మీరు కూడా అలాగే చేస్తారండి సాంబారు? మీ స్టైల్లో ఎలా చేస్తారు చెప్పండి నాకు. ఇంకా సాంబార్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈరోజు. టేస్ట్ చాలా బాగుంది. నేనైతే ఇందులో సాంబార్ పౌడర్ వేయలేదండి. ఇంట్లో ఉందనుకున్నాను కానీ లేదు. ఇంకా ఒక పక్క అయితే కీమా కర్రీ తెచ్చారండి మా వారు. అది ప్రిపేర్ చేస్తున్నా. మా పాపకు కొంచెం కొంచెం అలవాటు చేద్దామని. తను నాన్ వెజ్ తిందండి. ఎగ్ మాత్రమే బాగా ఇష్టంగా తింటుంది. చికెన్ అస్సలు తిందు, మటన్ కూడా తిందండి. ఇంకా కీమా అప్పుడప్పుడు తింటుందండి. ఇంకా తన కోసం అలవాటు చేద్దామని తెమ్మన్నాను. తీసుకొచ్చారు మా వారు. అది తను తింటుంది కదా అని లైట్గా కారం అది వేసానండి. పెద్దగా మసాలా వేయలేదు. రైస్ కూడా పెట్టేశానండి ఓ పక్కన. ఇంకలో అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం అన్నీ కడిగేశాను. ఇంకా తర్వాత స్టవ్ చూడండి మొత్తం క్లీన్ చేసేస్తానండి. రోజు నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. వంట అయిపోయిన తర్వాత ఆ స్టవ్ క్లీన్ చేయడం అంటేనే నాకు ఇష్టం అండి. స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటానండి నేను. నీట్గా ఉండాలి. ఇంకా ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేస్తానండి నేను. మనం ఎంత నీట్గా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం కదండి. మెయిన్ వంట కదండి. మా వారు రీసెంట్గా రిజైన్ చేశారండి. ఇంక స్టాఫ్ వాళ్ళు మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్స్ చూడండి. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ నాకు చాలా నచ్చాయండి. హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ గిఫ్ట్ ఏమో వాటర్ బాటిల్ అండి. చాలా బాగుంది. మా పాపకు కూడా బాగా నచ్చింది. ఇది క్వాలిటీ కూడా బాగుందండి. మా పాప అయితే ఆ వాటర్ బాటిల్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. నాకు ఇవ్వమంటే అసలు ఇవ్వనంటుందండి. ఇవ్వడానికి అసలు ఒప్పట్లేదు. తీసేసుకుంటాను చూడండి. ఎన్నిసార్లు తీసుకున్నా మళ్ళీ కూడా తీసుకుంటుంది నా చేతిలోంచి. అది కూడా వాటర్ బాటిల్. మీరే చూడండి. బాగుంది కదండి. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి. గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మా ఫోటో కూడా పెట్టుకోవచ్చు. మాది కానీ లేదా మా పిల్లలది కానీ పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది ఇది. ఈ గిఫ్ట్ అయితే మీరు చూడండి. గిఫ్ట్ బాగుందండి. ఇది ఎవరికన్నా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. మనం ఎవరికన్నా గిఫ్ట్ చేయాలన్నా బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ లేదా ఇంకెవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఇవ్వడానికి చాలా బాగుంటుందండి గిఫ్ట్. బాగుందండి. మీరు కూడా చూడండి. గిఫ్ట్ చూపిస్తాను. అది కూడా చూడండి. బాగుంది కదండి. మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. మనకి ఇష్టమైన వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చండి. ఎవరి ఫోటో అయినా పర్వాలేదు. నాది మా హస్బెండ్ది పెట్టుకోవచ్చు లేదా మా పిల్లలవి పెట్టుకోవచ్చు. థర్డ్ గిఫ్ట్ చూడండి. మా పాప దాన్ని విప్పనిస్తే ఒట్టండి. నేను పట్టుకుంటానంట. దాన్ని విప్పనివ్వదండి. ఆఖరికి ఎలాగోలాగా మా వారు దాన్ని ఓపెన్ చేశారు. ఇంక ఇదైతే వాల్ క్లాక్ అండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది కదండి.
దీని కలరు అది కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. డిజైన్ కూడాని బాగుందండి గిఫ్ట్. నిజంగా గిఫ్ట్స్ అంటే కాస్ట్లీగా ఉండాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చూపించిన లవ్ అండ్ రెస్పెక్ట్ చాలు మనకి. ప్రేమతో చిన్న గిఫ్ట్ ఇచ్చిన, హార్ట్ఫుల్గా ఇచ్చిన, అది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నా దృష్టిలో అయితే. వారు ఆఫీస్ స్టాఫ్ చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళకి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదంటండి, రిజైన్ చేసిన ఒక మా హస్బెండ్కి ఇచ్చారు. చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి.